హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లోనే సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. రైస్ అయితే ముందే నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. అలానే ఒక 2 ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ అయితే పక్కకు తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మెయిన్ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి ఫ్లేవర్ అయితే కరివేపాకు అండి, అది మాత్రం పక్కగా వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా. ఇంకా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 kg చికెన్ యాడ్ చేస్తున్నాను 2 కప్స్ రైస్కి. మనం ఇంకా పీసెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ చికెన్ కూడా వేసుకోవచ్చు. సరిపడా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇంకా ఇప్పుడు కాస్త మగ్గాక సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీలో వేయటం కోసం నేనైతే ఒక మసాలా రెడీ చేశానండి. బిర్యానీ మసాలా ఇంట్లోనే చేశాను. దానికోసం కొన్ని ధనియాలు, లవంగాలు, యాలుక్కాయ, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు ఉంటుంది కదా, అవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనం బయట కొంటే ఎలా ఉంటుందో బిర్యానీ ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ముక్కంతా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ చికెన్ని ఇలా చేసుకుంటే కొంచెం పక్కకు పెట్టేసుకుంటే మనకి చికెన్ ఫ్రై కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్లో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, సరిపడా సాల్ట్, కొంచెం మసాలా రెడీ చేసుకున్నాం కదా అది కూడా కొంచెం వేసాను. ఒక 90% ఉడికించుకోవాలి రైస్ అయితే. చికెన్ మొత్తం ఆల్రెడీ ఉడికించుకుంటాం కాబట్టి రైస్ కూడా మొత్తం ఉడికినాక కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా 90% ఉడికాక కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మనం ఇలా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా పైనుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా నచ్చుతుంది, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. బయట మనం కొని వేస్తాం కదా బిర్యానీ మసాలా, అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకొని వేసాను కదా, చాలా టేస్టీగా ఉందండి. బిర్యానీ మసాలా కూడా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనం చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట చికెన్ కర్రీ కూడా. ఆ మసాలా కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.